ఎలా ఉందన్న పరిపాలన ఎలా ఉందంటారు చంద్రబాబు? పర్వాలేదండి. ఏం పర్వాలేదు ఎందుకు? దేవుడి దయ వల్ల అన్న క్యాంటీన్ అన్ని సరిగ్గా జరుగుతున్నాయి. అంతా బాగానే ఉంది, సక్రంగా ఉంది. జగనన్న పాలనలో కష్టాలు పడ్డాం. రూపాయి లేక అల్లాడే, పేనం కూడా ఇసుక లేక అన్నిటికీ అల్లాడాం. టాప్ మేస్తున్నాయి ఉండి కూడా చెప్తాను మీ దగ్గర. మరి నేనున్నప్పుడే బాగుంది, నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, నేను ఎంతో చేశాను చెప్పి చెప్తున్నాడు. ఎవరు చెప్పాడు? ఎవరికి ఇచ్చారు? ఈ రోజుకి నాకు పింఛన్ లేకపోయినా కష్టపడి బతుకుతానంటే చంద్రబాబు నాయుడు దయ వల్లే. ఎందుకంటే నిలబడి బతుకుతున్నాం, అంతేగాని ఒకరి మీద ఆధారపడలేదుగా. ఈయన అన్నా క్యాంటీన్ పెట్టాడు, 5 రూపాయలు అంటే చాలుగా. ఆ 5 రూపాయలు ఇవ్వలేరు, నీ బోటోలు ఇస్తారని ఆశపడి 5 రూపాయలతో అలా బతుకుతున్నాం. అది పేదోడి కష్టం. అదే 5 రూపాయలకి ఎక్కడైనా భోజనం కానీ టిఫిన్ కానీ దొరుకుతుందన్న? ఎక్కడమ్మా 50 రూపాయలు పెడితే కానీ దొరకదు. భోజనం అయితే 70, 80. అలాంటిది కూడా 5 రూపాయలు అన్నంతో పొట్ట గడుపుకుంటాను. మాకు అది చాలు. చంద్రబాబు గారు వచ్చాక పర్వాలేదండి, బాగానే ఉంది. బంగారులాగా ఆయన వచ్చినాక నాకు ధైర్యం కలిగింది. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత పెన్షన్ల విధానం కానీ, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం కానీ, అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ మంచిదేనంటావా లేకపోతే ఏంటి? ఆయన చేసింది మంచి పనే. ఇది మొదటగా పెట్టాడు కదా అన్నా క్యాంటీన్ ఇవ్వాలి కదా. ఆయన ఎప్పుడంటే అన్నా క్యాంటీన్ బాగా ఆ జగన్మోహన్ తీసాడేంటి, ఎంతో మంది కడుపులో కొట్టాడు, ఆకలి మంట కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి మొగుడికి పిల్లలకి సంబంధం లేకుండా అయిపోయినాయి. చనిపోయిన హాస్పిటల్లో డాక్టర్ నా కళ్ళ ముందే చనిపోయినా సరే మా అంటుకోనీయకుండా పిల్లం బిడ్డలని దగ్గర రానియకుండా శవాలను కూడా తీసుకెళ్లి ఆలంతరాలే. మరి ఇవన్నీ జరిగినాయిగా, ఇవన్నీ కళ్ళ ముందు మనం చూసాం. ఎందుకంటే నాకు ఎలా తెలుసు అంటాము, శంకిని హాస్పిటల్ ఉంది కదా, మా గురుగారు ఒక ఆయన కిడ్నీలు పోయినాయి. ఆ 2 సంవత్సరాలు బట్టి తిప్పా, అక్కడ చూశాను. సత్యనారాయణ గారు గతం అయిపోయిందన్న, కనీసం ఇప్పుడైనా ఆలోచించి మళ్ళీ మనం రాజధాని డెవలప్ చేసుకోవడమో లేదా పనులు ఇవన్నీ సాగుతాయని చూస్తున్నాం. మరి ఆయన గారు ఎంత బాగా పెట్టాడట, మరి ఇవన్నీ చూసుకోకూడదు. ఎవరికి ఏం చేశాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచోడిని, నేను గొప్పగా పరిపాలన చేశాను. ఆయన క్యాస్ట్ ఫీలింగ్ చూసుకున్నాడు. క్యాస్ట్ ఫీలింగ్ చూసుకొని వాళ్ళ జనాలందరికీ కూడా న్యాయం చేశాడు. అంతేగాని అబ్బా వాళ్ళ వరకు వాళ్ళకి న్యాయం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా దొరికింది వాళ్ళు సపరించుకున్నారు. ఎవడికాడు ఇప్పుడు తవ్వుతున్నారు కనబడుతుందిగా. ఎవడావిడ ఎంత మింగాడా, ఎవరెవరు ఉద్యోగాలు ఇప్పిస్తారని ఇవన్నీ లాగుతున్నారుగా, అవన్నీ బయటకు వస్తున్నాయిగా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మన అమరావతి రాజధాని అని చెప్పడం వల్ల కానీ, లేకపోతే అమరావతిలో పనులు జరగడం వల్ల కానీ కొద్దిగా గాల్లో పడి అభివృద్ధి జరుగుతుంది. మన ఇంతవరకు మన ఇంతకుముందు వచ్చేవాళ్ళు టైం పట్టిద్ది అండి, 1 సంవత్సరం పట్టుద్ది. ఇంకొక పట్టుద్ది, ఎందుకంటే పూర్తి అవ్వాలా, సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు కదండి. చేస్తాడు ఆయన. ఇంతకుముందు ఎలా చేశాడు? జనాలు అబోధి బాగుంటున్నారు. అది కానీ ఆయన కానీ ఆపదే పరిపాలనలో ఆ సారి కానీ గెలుచుంటే రాజధాని ఎప్పుడో తయారైపోయేది. అయిపోయేది. ఆయన కానీ కాదనుకున్న దాంట్లోనంటే ఇక్కడ కొద్దిగా జనాల్లో కొద్దిగా తేడాలు వచ్చేసి ఒక్క ఛాన్స్ అనగానే ఎట్టేశాడు బాగా. అది తెలుసుద్దిగా వచ్చేది రాంది. ఇప్పుడు చెప్తాను చూడు, నీకు 11 సీట్లు వచ్చినాయి. ఏ రోజన్నా ఒక్క మైక్ పట్టుకొని నువ్వు నేను 11 సీట్లు వచ్చినాయి, నాకు ప్రతిపక్ష హోదా ఉండే కాదు, నేను పార్టీ అధ్యక్షుడిని, నా వెనకాల 11 మంది ఉన్నారు. నా గురించి, నా పథకాల గురించి మీరు ఏమనుకుంటారని చెప్పి ఏ రోజన్నా అసెంబ్లీలో అడగాలిగా. అక్కడ ఆయన వ్యతిరేకించడం లేదు, అసెంబ్లీకి వెళ్ళట్లేదు. వెళ్ళపోయేటప్పుడు నువ్వు ప్రజల్లోకి ఏ రకంగా వస్తావు? రావాలిగా. అరే పోలే 11 వచ్చినా మనోడు మగవాళ్ళకి వెళ్తున్నారా అని చెప్పి అడగడానికి నీకు అధికారం ఉంది, రైట్స్ ఉంది. మరి నువ్వు ఏమి వెళ్ళకుండా నువ్వు వెళ్ళపోయి నీ మంత్రులను పంపించిపోయా. ఒకడేమో డ్యాన్స్ చేస్తాడు, ఒకడేమో పులుపులలో ఎరుక్కుంటారు. ఏంటిది ఆ చిడతల రాజుని మరీ కోర రోజా ఏంటి, ఎన్ని డ్యాన్స్ వేయటం ఏంటి, కబడ్డీ ఏంటి, దాంట్లో 133 కోట్లు డబ్బు. మరి అది ఆడుదాం ఆంధ్ర. మరి ఎంత ఏంటి వాళ్ళని ఎప్పుడన్నా నిలబెట్టి ఏంటమ్మా ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చింది అని చెప్పి నువ్వు నీ బాధ్యతగా నువ్వు అడిగావా? అంటే మీరు అన్నట్టుగా మనం ఇప్పుడు పార్టీ 151 సీట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలే మనకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారని కనీసం పరిశీలన చేసుకోవడమా, లేకపోతే దానిలో ఇవి లేవు. ఇప్పుడు ఈ రోజున పోలీసుల్ని మీరు సప్త సముద్రాల బట్టలు పిచ్చి కొడతానంటే వీళ్ళు ఒక్కడేనేంటి కొట్టేది? లాండ్ ఆర్డర్ అన్న పిచ్చిదా? IPSలు IASలు చదువుకుని దేనికి? వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. నువ్వు నిన్నగా మొన్న వచ్చావు. అసలు
లేదు 11 మందికి వెళ్ళి మాట్లాడటానికి. నువ్వు మాట్లాడాలి అనుకుంటే ప్రజల్లో కాదు, అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీ అయిపోయినాక నువ్వు ప్రజల్లోకి రా. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు? ప్రజల్లోకి రావాలంటే ఆయన సీఎం గా ఉన్నప్పుడే రాలేదు కదా, నా పరదాలు కట్టుకున్నాడు, చెట్లు కొట్టేశాడు, ఇప్పుడు వస్తాడంటావా? పరదాలు కట్టుకున్నాడు, చెట్లు కట్టుకున్నాడు, దేని కట్టుకున్నాడు? ఎందుకు మరి ఆయన సీఎం కదా, కాదు కదా. అంతకుముందు జనాల్లో ఉన్నాడు, బుగ్గలు నిమిరాడు, అందరినీ 40 ఏళ్ళోడు సీఎం కాదమ్మా. 40 ఏళ్ళోడు 10th క్లాస్ ఎవరు తీసుకెళ్ళి డిగ్రీలో కూర్చోబెడితే అలాగ ఉంటుంది. ఆడికి అర్థం కాక ఇప్పుడు కన్నా చంద్రబాబు నాయుడు గెలిచాడు కదా, మరి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాడు అనుకున్నాడు, వచ్చాడు. 20 సీట్లు 18 సీట్లు వచ్చినాయి కదా, మరి వాళ్ళకి వచ్చినప్పుడు నేను సీఎంగా చేసి నాకు ఎందుకు రాలేదని ఒక్కటి నువ్వు నిలబడి ఆలోచించుకొని నీ మంత్రులు పిలిచి నువ్వు ఎప్పుడైనా వార్నింగ్ ఇచ్చావా? ఇవ్వలేదు. ఎక్కడో దుబాయ్లో మస్కట్లో ఒక అమ్మాయి ఏడుస్తుంటే వెళ్ళి ఆ నరాలోకి తీసుకొచ్చాడు మంగళగిరి నుంచి. అలాగే ఎంతమంది వచ్చారండి అక్కడ దుబాయ్ స్టేట్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. మరి వాళ్ళు దేనికి వచ్చారు? ఇలా కాళ్ళు దండాలు పడతారు. కానీ అటువంటి కార్యక్రమాలు చేయకపోయినా ప్రజలకు ఏం కావాలి, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి 11 మంత్రిని ఎప్పుడైనా ప్రజల్లో పంపించావా? ఎవరికాడే డ్యాన్స్లు వేసుకోవడం, ఎవరికాడే దోపిడీ తిను. ఇవాళ నీకున్న సంపద ఒక రాష్ట్రానికి కొనొచ్చు, నీ దగ్గర ఉన్నది. మరి నువ్వు అంత ధీమాగా నువ్వు బట్టలు విడిచి కొడతానంటే నీకు వెనక ఎంత ఉండబట్టి నువ్వు ఆ మాట అంటున్నా? మాకు ఆలోచన లేదు. ముందు మమ్మల్ని కొట్లపు కొట్టుకుంటే మాకు చాలు. ఆడు పీక కొట్టగా వాడన్నాడు గంజాయి కొడాలని, ఏమైంది లాగుతాను పీకుతాను. మరి ఇలా అదే రెడ్ బుక్ ఏమైంది, ఒక్కొక్కడు బ్లడ్ లాగుతుంది. అది ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బొంబాయి దుబాయ్ పోయాడు. మరి అటు నుంచి వస్తాడో తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు 3 ఉన్నారు. ఈ 11 మంది సభ్యులు ఎందుకు ఇచ్చారంటే గవర్నమెంట్ కూడా అది కూడా చెప్పాను నేను. ఈ 11 మందిలో జగన్ గవర్నమెంట్లో ఉన్న 11 మంది కూడా గెలవడానికి కారణం ఏంటంటే వీళ్ళ తాడు తీయాలని చెప్పి ఆ సీట్లు ఇచ్చారు వీళ్ళకి. వాస్తవంగా చెప్పాలండి, ఈ 11 మందిని ఎలాగా హింసించాలనేది ఈ గవర్నమెంట్కి పట్టం కట్టారు. ఇప్పుడు అదే జరుగుతుంది రాజ్యాంగం. సో నువ్వు చెప్పినట్టు బాబాయ్ నిజంగానే నీకు సరే, నువ్వు పులివెందుల్లో గెలిచావు, పులివెందుల కాన్స్టిట్యున్సీకి నువ్వు ఎమ్మెల్యే, సరే అంతకుముందు మాజీ ముఖ్యమంత్రివి, మిగతా వాళ్ళని పిలిచి మనం అయినా వెళ్దాము, 10 మంది అయినా నాతో పాటు 11 మంది అయినా వెళ్ళి పోరాడదాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం అనేది లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను చెప్పి ఒక మెలికి పెడతాం. ఆ మెలికి ఎంతవరకు న్యాయం? మెలికి ఎంతమంది అంటే ముందు రారు కాబట్టి నీకు ఆ ధైర్యం. పదండి జగన్ గారు మేము వస్తాం. కాబట్టి వీళ్ళకి లేదు, ఎందుకంటే వీళ్ళు చేసి ఏదో పనులు ఉన్నాయి కదా. వాళ్ళు దండ పని జనం దంతారుగా వెళ్ళే ఇక్కడ వీక్ పాయింట్ ఉండబట్టి నువ్వు రాట్లా, వీళ్ళ బట్టి నువ్వు అక్కడ కూర్చుంటున్నావు. అరే నేను సీఎంగా ఉన్నాను, ఓడిపోయినా గెలిచినా మన ప్రజల్లోకి వెళ్దాం, ఏదో చేద్దాం అని చెప్పి